మార్చి 2 నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు అన్ని మసీదుల దగ్గర పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు వీధి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన నెల్లూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ నందన్ కు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. నమాజ్ కోసం వచ్చే ముస్లిం సోదరులు ఎలాంటి ఇబ్బందులు పలకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టండి. 2 నుంచి 1 మంత్ ఈ లోపల ఒకసారి మీరు వాళ్ళతో రివ్యూ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు పెట్టండి, నేను ఇన్వైట్ చేస్తే నేను వస్తాను. ఎనీ టైం పర్వాలేదు. అవును, శానిటేషన్ ఉంటారు కాబట్టి అందరినీ పిలవండి. అంటే 28th రేపు కానీ లేదనుకుంటే 1st కానీ మళ్ళీ 2nd ఆదివారం వస్తుంది. మళ్ళీ 2nd నైట్ నేను అసెంబ్లీకి వెళ్తాను. అందుకనే పెడితే రేపు ఎల్లుండి పెట్టండి. అది ప్లాన్ చేసుకుని కొంచెం దాని మీద కేర్ తీసుకోండి. అలాగే డీఎస్పీ సింధు ప్రియకు ఫోన్ చేసి ముస్లిం సోదరులు తెల్లవారుజామున 3 గంటల నుంచి మసీదులకు నమాజ్ కోసం వెళ్తుంటారని, రాత్రి 11 గంటల వరకు కూడా నమాజులు ఉంటాయని, వారికి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే నైట్ టైం జరుగుతుంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తాం కదా, అందుకోసం ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరుల వరకు కొంచెం దాన్ని అవునమ్మా అవును చెప్పండి. రేపు 3కే స్టార్ట్ అవుతారు నమాజుల కోటికి. అది ఒకరోజు జాగ్రత్తమ్మా. ఆల్రెడీ నేను కార్పొరేషన్తో మాట్లాడా. శానిటేషన్ లైటింగ్ కూడా కేర్ తీసుకుంటా ఉన్నారు. అందులో మనకి నెల్లూరులో మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. అందుకోసం ఈ 1 మంత్ కొంచెం దాని మీద జాగ్రత్తగా కొంచెం